నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మా ఫాదర్ని అరెస్ట్ చేశారు. పొద్దున మార్నింగ్ 5 o'clock దౌర్జన్యంగా ఇంట్లోకి గొరబడి పోలీసులు ఏదో ఒక గ్యాంగ్స్టర్ని ముఠా స్టార్ని అరెస్ట్ చేసినట్టున్నారు. 45 రాజకీయ జీవితంలో మా తాతగారు సుందరయ్య గారితో నడిచారు, ఈయన మా నాన్నగారు చంద్రబాబు గారితో నడిచారు, లోకేష్ గారితో నడిచారు. ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎలాంటి కక్షపూరితమైన తర్జన ఎప్పుడూ లేదు. కొత్త వరవడి సృష్టించారు. లోకేష్ గారు ఎప్పుడు చెప్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇదేనా రాజ్యాంగం? మీరు పరిపాలించాల్సిన డెవలప్మెంట్ మీద, ఐటీ సెక్టర్ మీద, వీటి మీద కాకుండా కేవలం పోలీస్ కేసుల మీద భయభ్రాంతులు గురి చేయడానికి వైసీపీ కార్యకర్త అనేవాడు బతకకుండా ఉండడానికి చేయడానికి కదా నీకు అధికారం వచ్చింది. అయ్యా లోకేష్ గారు, మీరు మినిస్టర్ అయింది కార్యకర్తల్ని ఉసురు పోసుకోవడానికి కాదు. మీ పార్టీకి ఎలా కార్యకర్త ఉంటాడో మా జెండా మోయటానికి వైసీపీ కార్యకర్త కూడా అలాగే పనిచేస్తూ ఉంటాడు. అలాంటి కార్యకర్తను భయపెడితే మీకు 2019లో ఏ గతి అయితే పట్టిందో అదే గతి మళ్ళీ పట్టుద్ది. కనీసం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, వాష్రూమ్కి వెళ్దామంటే ఏ కేసు అంటే చెప్పరు. వచ్చారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కేసు అన్నారు. ఆఫీస్ కేసు అంటే ఇంటర్వ్యూ ఆర్డర్ ఉంది, ఎలా అరెస్ట్ చేస్తారో అని అడిగితే మాకు తెలీదు, మాకు ఆర్డర్స్ ఉన్నాయన్నారు. ఏ ఆర్డర్స్, ఏ కేసు కూడా చెప్పకుండా, కనీసం ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా చెప్పకుండా, ఇది దుర్మార్గమైన చర్య, కఠినమైన చర్య. మీరు దీనికి మూల్యం చెల్లిస్తారు. రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం నడపండి. మిమ్మల్ని ప్రజలు ఇంకోసారి ఎన్నుకుంటారు. ఒకసారి బుద్ధి చెప్పారు. మీరు గత 40 ఏళ్ల చరిత్ర చూసుకుంటే 2013 ముందు అధికారం కోల్పోయారు, 2014 ముందు అధికారం కోల్పోయారు. రాజశేఖర రెడ్డి గారు గెలిచినప్పుడు 2009లో అధికారం ఓడిపోయారు. అప్పుడు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలని తెలుసుకుంటే ఆయన కార్యకర్తలు టార్గెట్ చేస్తే కార్యకర్తలు ఏమీ చేయలేరు. లక్షల మంది, కోట్ల మంది ముందుకు వస్తారు. గుర్తుంచి పట్టుకోండి కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు మొన్న మీరు హోమ్ మినిస్టర్ అన్నారు, గుర్తుందా? ఆ హోమ్ మినిస్టర్ కరెక్ట్గా పనిచేస్తుంటే ఈ రోజు రాష్ట్రంలో జరిగే దౌర్జన్యాలు, గుండాయిజాలు ఆగిపోతాయి. గుర్తుపెట్టుకోండి, 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఒక్క కేసు లేదు. ఇంట్లో అన్నం లేదు వాడికి అన్నం పెట్టాము, చదువుకున్నవాడికి చదువు కల్పించాము, ఆరోగ్యం బాగున్నవాడికి ఆరోగ్యం ఇచ్చాము. గుర్తించుకోండి, దీనికి ప్రతి దానికి మూల్యం ఉంటుంది. భయపెట్టాలనుకున్నారు, భయపెడితే మాత్రం ఇంతకింత రెట్టింపు ఉంటుంది. రాష్ట్రం మీద కాన్సన్ట్రేట్ చేయండి, పేదల మీద కాన్సన్ట్రేట్ చేయండి, మీరు ఇచ్చిన సూపర్ 6 మీద కాన్సన్ట్రేట్ చేయండి. గుర్తుంచుకోండి, ఇది నాంది. వైసీపీ కార్యకర్త ముందుకు వస్తాడు, పనిచేస్తాడు. ఇవాళ ఇక్కడ ఉన్న జనమంతా సాక్ష్యం దీనికి. గుర్తుంచి పెట్టుకోండి కూటమి ప్రభుత్వం. ఇది హెచ్చరికగా భావించండి. మా లాంటి యువత కన్ఫామ్ గా పేద బడుగు బలైన వర్గాలు ఆయన వెనకాల నడిచే ప్రతి ఒక్కడు చిరిగిపోయిన చొక్కా వేసుకునేవాడు, బూట్లు లేనాడు, చెప్పులు లేనాడు, చదువు కోసం ఆశ వచ్చేసాడు. మా వెనకమాల నడిచే కార్యకర్తలా ఉంటారు. BMW లేదా హై రైస్ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కాదు. మా వెనకమాల పేదవాడు, రిక్షా దొక్కునేవాడు, బిల్డింగ్ కట్టుకునేవాడు, వీళ్ళందరూ మన గుర్తుంచుకోండి. ఇది చాలా పెద్ద వార్నింగ్ మీకు. నేను అనగానే యాక్చువల్గా నోటీస్ ఇవ్వకుండా తెల్లారగట్ట 5 గంటలకి 10 మంది పోలీసులు వచ్చి వితౌట్ ఇన్ఫర్మేషన్తో ఒక ఫ్యామిలీ హెడ్ ఎందుకు అరెస్ట్ చేశారు? ఆ ఫ్యామిలీకి అతను ఎంత ఇంపార్టెంట్ ఏంటి అనేది ఆలోచించకుండా ఎందుకు అరెస్ట్ చేశారు? ఏమైనా ఎక్కడైనా హత్య చేశారా, లేకపోతే ఇంకేదైనా చేసినా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇవ్వకుండా ఎందుకు హత్య చేశారు? మీరు అయ్యో కక్షలు పెట్టుకొని మా మామయ్యని ఎందుకు అరెస్ట్ చేశారు? ఆయనకి షుగర్ ఉంది, టాబ్లెట్స్ ఇవ్వాలి, అతను హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, పట్టించుకోలేదు. కనీసం మా ఫ్యామిలీని ఎందుకు చూడనియట్లేదు? మాకైతే మాకు కంపల్సరీ చూడాలి. ఆయన ఊరు వచ్చి ఆయన ఎలాంటి వ్యక్తితో కనుక్కోండి. వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అరెస్ట్ చేసే అంత దిగజారిన వ్యక్తి కాదు కదా. వితౌట్ ఇన్ఫర్మేషన్తో అరెస్ట్ చేసే దిగజారిన వ్యక్తి కాదు. ఎందుకు అరెస్ట్ చేశారు మీరు? కొత్త కేసులు పెట్టినప్పుడు ఆయన పరిపాలించిన ఊరు రండి, ఆయన గురించి ఏం చెప్తారో మీకు తెలుస్తుంది. ఈ సంవత్సరం కాదు కదా, 45 సంవత్సరాల నుంచి అదే ఊరిలో ఉన్న వ్యక్తి గురించి చెప్పరా? ఒక ఊరు కాదు, ఆయన ఆ వ్యక్తి గురించి కూడా తెలుసుకోవాలి. ఆ వ్యక్తి ఎలాంటివాడో తెలుసుకోవాలి, ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాడో తెలుసుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెంటో తెలుసుకోవాలి. ఆ ఫ్యామిలీకి ఆయన ఎంత ఇంపార్టెంట్, వాళ్ళకి ఎంత ఇది, ఆ ప్రజలకి ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చిన రాజకీయాలకు ప్రవేశించి మాట్లాడటం కాదు. 45 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. ఏ ప్రజలకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తాడో, ఏ మనిషికి ఎంత ఇంపార్టెంట్ ఇస్తాడో తెలుసుకోవాలి. ఆ ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తాడో, ఆ ఫ్యామిలీకి ఆ మనిషి ఎంత ఇంపార్టెంట్. ఒక ఫ్యామిలీకి హెడ్, ఆయన కింద 25 మంది మేము ఫ్యామిలీ మెంబర్సే బతుకుతున్నాం. మీరు వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక హెల్త్ ఇష్యూస్ ఉన్న ఆయన్ని తీసుకొచ్చి మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు
వచ్చి రండి, మాతో పాటు వచ్చేయండి అంటే పోలీసులు ఎవరి కోసం పనిచేస్తున్నారు? వైసీపీ కార్యకర్తలని నాయకుల్ని అణగదొక్కాలని, లేకపోతే వాళ్ళ యొక్క గొంతు వినపడకూడదనేటువంటి మీ యొక్క ఆలోచన విధానం తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో మీ అందరికీ చరమగీతం పాడేటువంటి సందర్భం వస్తుంది. అది గుర్తుపెట్టుకుని నడుచుకోమని హెచ్చరిస్తూ, ఈ అక్రమ అరెస్టు అంటే మీరు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకులే మీకు కనబడుతున్నారా? మీరు ఏం చెప్పారు? బడుగు బలహీన వర్గాల హక్కులను చేర్చుకుని మేము వాళ్ళకి ఎంతో ఆశ్రయం కల్పించి వాళ్ళకి చాలా ఉన్నతమైనటువంటి పరిస్థితులు కల్పించేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్తా ఉన్నారు. మీరు వాళ్ళకి అమలు చేసినటువంటి రవి గారిని, మండల ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రవి గారిని మీరు ఏ విధంగా అరెస్ట్ చేశారు? మీరు ఒక నోటీస్ ఇచ్చి మీరు రమ్మని తెలియజేస్తే వచ్చి అటెండ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ మీరు అక్రమంగా తెల్లవారుజామున వాళ్ళ ఇంట్లో నుంచి కనీసం సమాచారం, ఏ కేసు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం, దేని నిమిత్తం అరెస్ట్ చేస్తున్నాం, కనీస సమాచారం తెలియజేయకుండా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కనీసం మా లాయర్లు కానీ మేము కానీ వెళ్తే ఏ కేసు మీద అరెస్ట్ చేశారన్నా కూడా ఇవాళ ఏమీ తెలియజెప్పనటువంటి పరిస్థితి. ఈ అమానుషమైనటువంటి ఈ పోలీస్ రాజ్యాంగాన్ని రేపు రాబోయే రోజుల్లో పార్టీ తరఫున ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం. మేము అందరం కలిసి పోరాటం చేస్తాం. మీకు చేతనైంది, మీకు ఏది చేతనైతే చేయండి, కానీ దానికి మాత్రం ఖచ్చితంగా అట్టుకు 2 అట్లు పెట్టించుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుందని మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం.